ఏలూరు జిల్లా ప్రజలు తనను గెలిపిస్తే జిల్లాలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తానని వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ అన్నారు. మంగళవారం జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా బయలుదేరి సునీల్ ఏలూరు కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. పోలవరం, ప్రత్యేక హోదా, వ్యవసాయం, ఉద్యోగాల భర్తీకై జగన్మోహన్ రెడ్డితో చర్చించి పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీసి పరిష్కరిస్తా అన్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. ప్రజలు ఈసారి కూడా వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగన్ మార్చిన ధియా పులిరా. అన్న నువ్వే గెలిచేదయ్య యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరినో గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ, జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చిన ధియా పులిరా. అందరికీ నమస్కారం. ఈరోజు మరి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నామినేషన్కి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు అందరూ పెద్ద ఎత్తున వచ్చి నన్ను ఆశీర్వదించారు, ఎంతో ప్రేమను చూపించారు. అలానే ఈ నామినేషన్ ప్రక్రియతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ఇంకా కష్టపడి ఇంకా తిరుగుతాను ఈ రానున్న 20 రోజులు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, సంక్షేమం మాకు ఒక సులువైన బాట వేసింది. మేము జస్ట్ ఏదైతే ఈ 5 సంవత్సరాలు మంచి జరిగిందో అది ప్రజలకి గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇంకా ప్రజా సమస్యలు ఇంకేమైనా ఉంటే కూడా తెలుసుకుంటాం జరుగుతుంది. రేపు పొద్దున వచ్చాక ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యలు కానివ్వండి అవన్నీ కూడా తీరే విధంగా, ప్రజలకి మంచి చేసే విధంగా కష్టపడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు నడిపిస్తున్న గొప్ప మహా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలోనే గొప్ప ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఈ రాష్ట్రం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ కూడా ఇక్కడ చూసి అక్కడ చేయాలని అనుకుంటున్నారు. కానీ మన ప్రతిపక్ష నాయకులు దుర్మార్గులు, సన్నాసులు, వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు. వాళ్ళ దోచుకో పంచుకో, ప్రజలని రక్తం, బల్లులు, నల్లుల్లా పీక్కుని తింటమే వాళ్ళకి అలవాటు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. పేదరికాన్ని 12% నుంచి 6% తీసుకొచ్చినంతగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇవాళ వ్యవసాయాన్ని 3.5% నుంచి 11.7%కి తీసుకుని పెంచిన ముఖ్యమంత్రిగా భారతదేశంలో నిలిచిపోతుంటే అందుక జగన్మోహన్ రెడ్డి గారు నేను అనేది. ఇవాళ ఇండస్ట్రీస్ పరంగా 3.7% ఉన్నది 11.7%కి తీసుకెళ్ళిన ముఖ్యమంత్రిగా, భారతదేశంలో గొప్పగా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రిగా నిలిచిపోయినంతగా వీళ్ళు అనేది. ఇది నేను చెప్తున్న లెక్కలు కాదు, రాష్ట్రం చెప్తున్న లెక్కలు కాదు, నీతి ఆయోగ్ వాళ్ళు కేంద్రం ఇస్తున్న లెక్కలు. వాళ్ళ కళ్ళు ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోమనండి. వెబ్సైట్లోనూ
నీతి ఆయోగ్ వాళ్ళు ఇస్తున్న లెక్కలు చూసుకుని మాట్లాడమని. చంద్రబాబు నాయుడుకి ఎలాగో వయసు అయిపోయింది, కళ్ళు కూడా మసకడిపోయినట్టున్నాయి. ఈయనన్నా సరే ఒకసారి కరెక్ట్గా చూసుకుని మాట్లాడితే బాగుంటుంది. స్టేజ్ ఎక్కితే బూతులే తప్పితే ఇంకోటి రావట్లేదు వాళ్ళకి. మరి మైండ్ దొబ్బిందో మైండ్ లేదో నాకు అర్థం కావట్లే. స్టేజ్ ఎక్కి మై కట్టుకుంటే బూతులే. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలని ఏం చేద్దామనుకుంటున్నారు మీరు? ఈ రాష్ట్ర ప్రజలకి ఏం చేద్దామని చెప్తారు మీరు? అదేం చెప్పరు. స్టేజ్ ఎక్కితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా అడ్డు తొలగించుకోవాలనే విష ప్రయత్నాలు చేయటం, మొన్న రాయించుకుని కొట్టే కార్యక్రమంలో వీళ్ళదే చంద్రబాబు నాయుడుదే పెద్ద పాత్ర. ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయటంలో లోకేష్, చంద్రబాబు నాయుడు దిట్టలు. అటువంటిది అలా విద్యని భారతదేశంలో కేరళ నెంబర్ 1 ఎప్పుడు. అటువంటిది ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1కు వచ్చినందుగా మీరు ఏడిసేది. ఇవాళ అన్నిటిలోనూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. పేదవారి విటమిన్ డెఫిసిట్స్ తోటి 24%లో ఉన్న వాళ్ళని 8%కి తగ్గించాడు. డబ్బులు కొడుతున్నాడు, అకౌంట్లో పడుతున్నాయి, కోరింది తింటున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇదేనా? 25 లక్షల రూపాయల హెల్త్ కార్డు ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళకి కూడా, ధైర్యంగా భరోసాగా ఏ హాస్పిటల్ కన్నా చేసుకుంటానికి. అందుకా మీరు తిట్టేది? ఇవాళ అన్ని రంగాల్లోనూ పిల్లల్ని చదివిస్తున్నారు, అందుకా తిట్టేది? అన్ని రంగాలని ముందుకు తీసుకుపోతుంటాను, అందుకనే మీరు తిట్టేది? ఇవాళ మిమ్మల్ని ప్రజలు ఏతరించుకుంటున్నారు, చేతరించుకుంటున్నారు. నిన్ను నమ్మం బాబు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎలాగా మీకు తాకట్టు పెట్టేశారు ఆ పార్టీని. ఇక నిన్ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు మాత్రం లేరు. మూడోగా ఏదైతే గంగిరెద్దులు కండవ వేసుకొచ్చినట్టుగా, గంగిరెద్దులకి వేస్తారు కదా మొత్తం పట్టు చీరలు అవి వేసినట్టుగా 3 కండవాలు వేసుకుని బయలుదేరారు. అంచేత వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు చేసేవాళ్ళు కాదు, తీర్చేవాళ్ళు కాదు. ఇవాళ పార్టీలు, ప్రాంతాలు, కులాల, మతాలు అతీతంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ కావాలి. ఆయనది చెప్పింది చేస్తాడు, చెప్పింది వింటాడు, చెప్పంది కూడా చేసే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అంచేత వీళ్ళు వద్దు, నిన్ను నమ్మం బాబు అంటున్నారు. జగనే రావాలి, జగనే ముద్దు అంటున్నారు.